పర్యావరణ అనుమతులు అనేటటువంటివి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అటవీ ప్రాంతంలో ఏదైనా ప్రాజెక్ట్ చేయబడుతున్నాం. ఎంత ప్రాజెక్ట్ అయితే మనం చేపడతామో అంత ప్రాజెక్టుకి సంబంధించినటువంటి దానికి మూడింతలు అంటే ఒక అడవిని ఒక పావు కిలోమీటర్ మనం తొలుస్తున్నామంటే 1 కిలోమీటర్ పొడవున ఇంకొక చోట అడవి సృష్టించాలి. అది ఓకే అయితేనే ఇక్కడ అనుమతిస్తారు, లేదా అలా ఓకే చేస్తాం అంటేనే అనుమతిస్తారు. అట్లా చేసి చేయనటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ సెంట్రల్ దాన్ని ఫాలో అప్ చేస్తుంది, దానికి పెనాల్టీలు, దాని సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ అనుమతుల విషయంలో కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. 20,000 నుంచి 150,000 చదరపు మీటర్ల వరకు అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి అక్కర్లేదు, నో ఎన్విరాన్మెంటల్ అప్రూవ్ నీడెడ్ ఫ్రమ్ సెంటర్ అన్నటువంటి విషయాన్ని తేల్చెప్పింది. తద్వారా అక్కడ ఇక పర్యావరణానికి సంబంధించి విధ్వంసం చేయాలనుకునేవాళ్ళు లేదా అక్కడ ప్రాజెక్టులు పెట్టాలనుకునేటటువంటి వాళ్ళకి కేంద్రపు అవసరం లేకుండా పని జరిగిపోతుంది అన్నమాట.